horrific case of sexual crimes against hundreds of women 32 years ago. The conviction is for the infamous 1992 Ajmer gang rape case. Court in Ajmer's 1992 gang rape case. అది ఇయర్ 1992 అజ్మేర్ రాజస్థాన్. ఫారూక్ అనే ఒక వ్యక్తి భరోసా అనే కలర్ ల్యాబ్స్ దగ్గరకు వచ్చి ఆ ల్యాబ్ యొక్క మేనేజర్తో ఒక మాట అన్నాడు. నా దగ్గర కొన్ని నెగిటివ్ ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ని ప్రింట్ తీసి ఎవరికీ తెలియకుండా నాకు ఇచ్చేయాలని చెప్పి పెద్ద మొత్తంలో ఆ ల్యాబ్ మేనేజర్కి డబ్బులు కూడా ఇచ్చాడు. అయితే ఆ భరోసా ల్యాబ్ యొక్క మేనేజర్ ఒక వ్యక్తిని పిలిచాడు, పురుషోత్తం. ఇతని దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ని ఎవరికీ తెలియకుండా కడిగించి ఫారూక్కి తిరిగిచ్చేయమని ఆర్డర్ వేశాడు. అయితే ఫారూక్ దగ్గర ఆ ప్రింట్స్ని తీసుకొని పురుషోత్తం ల్యాబ్కి వెళ్ళి కడగడం మొదలుపెట్టాడు. ఆ ఫొటోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. పురుషోత్తం భయపడడం మొదలుపెట్టాడు. ఫారూక్ తీయమన్నది ఒక ప్రింట్ అయితే పురుషోత్తం మాత్రం 3 ప్రింట్లు తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. దీంట్లో ఒక ప్రింట్ని ఫారూక్ ఇచ్చేసి మిగిలిన 2 ప్రింట్స్లో ఇంకొక ప్రింట్ పురుషోత్తం ఫ్రెండ్ అయిన జైన్స్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తికి ఇచ్చాడు. ఆ జైన్స్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ అన్నయ్య రాకేష్ జైన్ అని చెప్పి ఒక లాయర్ ఉన్నాడు. ఈ ఫొటోస్ ఆ లాయర్ దగ్గరికి వెళ్ళాయి. ఇక దేశం మొత్తం ఈ ఫొటోస్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఈ ఫొటోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత దారుణమైందంటే అప్పుడు పరిపాలిస్తున్న బీజేపీ గవర్నమెంట్ దగ్గర నుంచి అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫొటోస్ని చూసి భయపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అప్పటి రాజస్థాన్ సీఎం అయిన భైరోన్ సింగ్ షెకావత్ కూడా ఈ ఫొటోస్ గురించి అస్సలు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే వాళ్ళ కుర్చీలకే ప్రమాదం అని వాళ్ళందరూ కూడా భయపడిన ఫొటోస్ అవి. ఇది జరిగిన కొంతకాలం తర్వాత అజ్మీర్లో ఉన్న ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది. అయితే ఆ అబ్బాయి తండ్రి వచ్చిన ఆ అమ్మాయి ఫోటోని తీసుకుని సోఫియా సెకండరీ స్కూల్లో ఈ అమ్మాయి చదివిందా లేదా అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మనం ముందుగా మాట్లాడుకున్న భరోసా ల్యాబ్స్ దగ్గరికి వెళ్ళి మీరు తీసిన ఫొటోస్లో ఈ అమ్మాయి ఫోటో ఉందా లేదా అని కనుక్కోవడం మొదలుపెట్టాడు. అయితే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఏ సంబంధం వచ్చినా సరే అమ్మాయి ఫోటోని తీసుకెళ్ళి ఈ సోఫియా సెకండరీ స్కూల్ దగ్గరికి అండ్ అలాగే భరోసా ల్యాబ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ దగ్గర ఉందా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేయడం కామనే. అసలు ఫారూక్ పురుషోత్తంకి ఇచ్చిన ఆ ఫొటోస్ ఏంటి, ఆ ఊర్లో ఏ పెళ్లి సంబంధం వచ్చినా సరే ఆ అమ్మాయి ఫొటోస్ని తీసుకువెళ్ళి సోఫియా సెకండరీ స్కూల్లోకి అండ్ అలాగే భరోసా ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఫోటో మీ దగ్గర ఉందా లేదా అని కనుక్కోవడం ఏంటి? ఇండియాస్ బిగ్గెస్ట్ సెక్స్ స్కాండల్గా పిలువబడే ఈ కేసులో దాదాపు 250 మంది హిందూ అమ్మాయిల మీద అత్యాచారం చేయబడినా సరే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడకపోవడం ఏంటి? దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటని మనం తెలుసుకోవాలంటే మనం ఇంకొంచెం బ్యాక్ వెళ్ళాలి. గైస్, దానికంటే ముందు నేను ఏ వీడియో చేసినా ఒక మంచి ఇన్ఫర్మేషన్ని, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసుల మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ బాక్స్లో రాయండి. మీరు చేసే ప్రతి కమెంట్ని నేను చదువుతాను అండ్ అలాగే రిప్లై కూడా ఇస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అది రాజస్థాన్ అజ్మేర్. ఇండియాలో ఉన్న మోస్ట్ రిలీజియస్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. అక్కడికి దగ్గరలో ఉన్న ఖాజా మొహనుద్దీన్ దర్గా దగ్గరికి చాలామంది ముస్లిమ్స్ వచ్చి వెళ్తూ ఉండేవారు. ముస్లిమ్స్తో పాటు అక్కడికి దగ్గరలోనే ఉన్న కొన్ని టెంపుల్స్ విజిట్ చేయడానికి హిందువులు కూడా వచ్చి ఒక మంచి బిలీఫ్స్తోనే తిరిగి వెళ్తూ ఉండేవారు. అప్పటి వరకు ఈ ప్లేస్ హిందూ ముస్లిమ్స్ అన్నదమ్ముల్లా కలిసి ఉండడానికి ఒక మార్గమైంది. అయితే ఈ దర్గాని ఖాజా మొహనుద్దీన్ చిష్తి సమాధి మీద నిర్మించారు. ఇక్కడికి చాలామంది ముస్లిమ్స్ వచ్చి వెళ్తుండేవారు అని చెప్పాను కదా. ఆ ముస్లిమ్స్ అక్కడికి వచ్చి ఒక గ్రీన్ క్లాత్ని ఆ సమాధి మీద పరిచి ఒక బిలీఫ్తో తిరిగి వెళ్తూ ఉండేవారు. అయితే ఆ క్లాత్ని పరచడానికి అందరికీ అనుమతి లేదు. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఆ క్లాత్ని పరచడానికి అనుమతి ఉంటుంది. అది కూడా ఆ చిష్టి ఫ్యామిలీకి సంబంధించిన వారే. వీళ్ళని ఖాదిమ్స్ అని పిలుస్తారు. ఈ చిష్టి ఫ్యామిలీకి సంబంధించిన వారు తరతరాలుగా అదే పని చేస్తూ సమాజంలో ఒక మంచి పేరు, గౌరవంతో బ్రతికేవారు. పైగా రాజకీయాల్లో ఈ ఫ్యామిలీకి ఒక మంచి పట్టు కూడా ఉంది. అయితే 1990s ఆ టైంకి వచ్చేసరికి తరాలు మారే కొద్దీ సమాజంలో ఈ పేరుని, గౌరవాన్ని, హోదాని మిస్యూజ్ చేయడం మొదలుపెట్టారు. వారిలో ముఖ్యమైన వారు అజ్మేర్ రీజన్కి కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అయిన ఫారూక్ చిష్తి అండ్ అలాగే ఇంటర్నేషనల్ కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ అయిన నఫీస్ చిష్తి. ఈ ఇద్దరు అన్నదమ్ములు అధికారం ఉందనే అహంకారంతో చెయ్యరాని తప్పులన్నీ చేశారు. 1990s ఆ టైంలో అమ్మాయిలు చదువుకోవడం అంటే చాలా కష్టం. కానీ అటువంటి మైండ్ సెట్ ఉన్న వారిని అందరినీ కూడా ఎదిరించి అజ్మేర్లోనూ ఉన్న సోఫియా సెకండరీ స్కూల్లో కొంతమంది అమ్మాయిలు చదువుకునేవారు. ఈ స్కూల్ కేవలం అమ్మాయిల కోసమే నిర్మించారు. అయితే ఈ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అయిన ఫారూక్ అనే వ్యక్తి ఆ స్కూల్లో చదువుతున్న జ్యోతి అనే అమ్మాయిని ఫ్రీక్వెంట్గా కలిసేవాడు. అప్పుడప్పుడు బైక్ మీద బయటకు కూడా తీసుకెళ్లేవాడు. ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అయిన ఫారూక్ కాంగ్రెస్లో మీకు ఒక మంచి పదవిని ఇప్పిస్తానని, దానికోసం మన ఇద్దరం ఒక చోటకు వెళ్ళి మాట్లాడుకోవాలని చెప్పి ఫారూక్ జ్యోతిని తీసుకువెళ్ళాడు.
ఫారూక్ దానికి నాకు తెలిసిన ఒక గెస్ట్ హౌస్ ఉంది, మనిద్దరం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి జ్యోతిని తీసుకువెళ్ళాడు. ఫారూక్ అంటే ఇష్టం ఉండడం అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పదవిని ఇప్పిస్తాను అనడంతో జ్యోతి కూడా తన దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసేపు పేపర్ మ్యాగజైన్స్ చదువుకున్న తర్వాత ఫారూక్ మనిద్దరం చేసుకుందామా అని చెప్పి అడిగాడు. దానికి ఫారూక్ అంటే ఇష్టం ఉండడంతో జ్యోతి కూడా ఒప్పుకుంది. అయితే వీరిద్దరు ఇంటిమేట్ అయ్యే సమయంలోనే ఫారూక్ వాటిని అప్పుడున్న కలర్ కెమెరాస్తో ఫొటోస్ తీశాడు. ఆ తర్వాత జ్యోతి స్కూల్ టైం అయిపోయింది, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఫారూక్ని అడగ్గా, నువ్వు రేపు వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్ని తీసుకురా, ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నింటినీ నేనే స్వయంగా పేపర్లో ముద్రిస్తానని చెప్పి ఫారూక్ జ్యోతితో అన్నాడు. ఈ విషయం విన్న జ్యోతి షాక్ అయింది. ఇంటికి వెళ్ళి చాలాసేపు ఆలోచించింది. అసలే 1990s ఆ టైం అది. పరువు విషయంలో చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఒకవేళ ఈ విషయం కనుక బయటకు వస్తే నాతో పాటు నా ఫ్యామిలీ ప్రాణాలు కూడా పోతాయని చెప్పి జ్యోతి ఆలోచించింది. ఆ తర్వాత రోజు జ్యోతి స్కూల్కి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఫారూక్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పదవిని మనకి ఇప్పిస్తానన్నాడని, దానికోసం చదువుకున్న అమ్మాయిలు కావాలన్నారని చెప్పి జ్యోతితో పాటు ఇంకో అమ్మాయిని ఫారూక్ దగ్గరికి తీసుకువెళ్ళింది. అయితే ఈసారి ఆ గెస్ట్ హౌస్లో ఫారూక్ ఒక్కడే లేడు. ఫారూక్తో పాటు 8 మంది ముస్లిం అబ్బాయిలు ఉన్నారు. ఈ 8 మంది అబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరు చాలా దారుణంగా జ్యోతిని వాళ్ళ ఫ్రెండ్ని అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు వీళ్ళిద్దరిని అత్యాచారం చేస్తుంటే మిగిలిన వారు అక్కడ ఉన్న కెమెరాస్తో వాటిని ఫొటోస్ తీసేవారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని బయటకు పంపించేటప్పుడు ఆ ఫొటోస్ని చూపించి సేమ్ వీళ్ళిద్దరిని కూడా అదే విధంగా బెదిరించారు. అలా సోఫియా సెకండరీ స్కూల్లో ఉన్న చాలా మంది అమ్మాయిల్ని, ఆ పక్కనే ఉన్న సావిత్రి స్కూల్లో ఉన్న చాలా మంది అమ్మాయిల్ని ఇలాగే ట్రాప్ చేశారు. ఇలా ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ అయిన 250 హిందూ అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది. అయితే 1990s ఆ టైంలో కలర్ కెమెరాస్ ఉండేవి. దాంట్లో ఉండే ప్రింట్ని ల్యాబ్స్ తీసుకువెళ్ళి నెగిటివ్ ఫొటోస్ కాస్త పాజిటివ్ ఫొటోస్ కింద తయారు చేసేవారు. సేమ్ అదేవిధంగా మనం ముందుగా మాట్లాడుకున్నట్టే ఫారూక్ అనే వ్యక్తి పురుషోత్తం దగ్గరికి రావడం, పురుషోత్తం వాటిని 3 కాపీలు తీయించడం, వాళ్ళ ఫ్రెండ్ అయిన దేవేంద్ర జైన్ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత లాయర్ అయిన రాకేష్ జైన్ దగ్గరికి వెళ్ళడం, ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆ ఏరియాలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల వరకు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఈ ఫొటోస్ చేరాయి. అయితే ఒక కాన్స్పిరసీ థియరీ ప్రకారం వాళ్ళ దగ్గరికి ఈ ఫొటోస్ వచ్చిన తర్వాత వాళ్ళలో చాలామంది ఈ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళతో పడుకోమని ప్రెజర్ చేయడం చేసేవారంట. ఈ 250 మంది అమ్మాయిలు కూడా దాదాపు 11 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న స్కూల్ పిల్లలే. 1990 నుంచి 1992 వరకు ఇలా 2 సంవత్సరాల పాటు అమ్మాయిల్ని చిత్రహింసలకి గురి చేశారు. వీళ్ళలో కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతే మరికొంతమంది మొహాలు కూడా చూపించలేక వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కాలేక ఇంట్లోనే మిగిలిపోయారు. అయితే ఈ ఫొటోస్ అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందినా సరే ఎవ్వరూ కూడా నోరు మెదపలేదు. అప్పట్లో రాజస్థాన్లో అధికారంలో ఉన్న బీజేపీ దగ్గర నుంచి అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరకు ఏ అధికారి కూడా చిన్న కేసు కూడా ఫైల్ చేయలేదు. ఎందుకంటే 1990s ఆ టైంలో ఇండియాలో రామ మందిర వివాదం చాలా ఎక్కువగా ఉండడం వల్ల హిందూ ముస్లిమ్స్ కొట్టుకు చచ్చిపోతూ ఉండేవారు. ఇదే టైంలో ఈ కేసు బయటకు వస్తే ఈ కేసులో ఎక్కువ మంది అత్యాచారం చేయబడిన వారు హిందూ అమ్మాయిలు కావడంతో, మరోవైపు అత్యాచారం చేసిన వారు ముస్లిం అబ్బాయిలు కావడంతో ఒకవేళ ఈ కేసు బయటకు వస్తే ఈ హిందూ ముస్లిం గొడవలు ఇంకా ఎక్కువైపోతాయని, దీంతో పాటు అధికారంలో బీజేపీ ఉండి 250 మంది హిందూ అమ్మాయిల మీద ఇలాంటి అత్యాచారం జరిగిందంటే ఇంకోసారి ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వరని దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఏం మాట్లాడలేదు. ఇక అలా ఈ ఫొటోస్ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి చేరి దైనిక్ నవజ్యోతి అనే ఒక పత్రికకు న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తున్న సంతోష్ గుప్తా అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తే ఈ ఎంటైర్ కేసుని బయటపడడానికి ముఖ్య కారణమయ్యాడు. ఆ తర్వాత ఈ ఫొటోస్ని దైనిక్ నవజ్యోతి పత్రిక యొక్క ఎడిటర్గా పనిచేస్తున్న దేవాంశ్ చౌదరి చూపించి దీన్ని ఎలాగైనా పబ్లిష్ చేయాలని అడగ్గా దానికి దేవాంశ్ చౌదరి పర్మిషన్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 1992లో ఫస్ట్ ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్ హెడ్లైన్ ఏంటంటే బడే నేతియంకో బేటియా హై బ్లాక్మెయిల్కి షికార్ అనే ఒక టైటిల్తో ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. ఇక ఎప్పుడైతే ఈ ఆర్టికల్ పబ్లిష్ అయిందో రాజస్థాన్లో ఉన్న ప్రజలు మొత్తం కోపంతో ఊగిపోయారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ఇష్యూ పెద్దదవ్వడంతో అప్పటి రాజస్థాన్ సీఎం అయిన బైరోన్ సింగ్ షెకావత్ ఈ ఇష్యూని అడ్రస్ చేస్తూ ఎలాగైనా సరే దీన్ని త్వరగానే క్లోజ్ చేయాలని చెప్పి పోలీసులకి ఆర్డర్ వేశారు. కానీ 2 వారాలు గడుస్తున్నా సరే ఎవరు కూడా దీని మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఇక ప్రజలు మొత్తం అజ్మీర్ బంద్కి పిలుపునిచ్చారు. ఎంత జరుగుతున్నా సరే అజ్మీర్లో ఒక్క స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. ఇక దీంతో సంతోష్ గుప్తా 2వ ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. క్షాత్రోं का బ్లాక్మెయిల్ करने वाले आज़ाद कैसे रह गए అనే టైటిల్తో 2వ ఆర్టికల్ని పబ్లిష్ చేయగా దీంట్లో ఎవరెవరైతే ఈ ఇష్యూలో ఉన్నారో వాళ్ళ ఫొటోస్ని కూడా ఆర్టికల్లో పెట్టేశారు. ఇక ఆ తర్వాత 3వ ఆర్టికల్ రిలీజ్ చేశారు. ఈ ఆర్టికల్ ఇండియాలో ఇప్పటికొచ్చి ఇటువంటి ఆర్టికల్ రిలీజ్ అవ్వలేదు, ఇక ముందట రిలీజ్ అవ్వబోదు కూడా. ఆ ఆర్టికల్లో ఎవరెవరైతే ఈ ఇష్యూలో ఉన్నారో వారితో పాటు ఆ ఆర్టికల్లో బోల్డ్గా ఉన్న ఒక అమ్మాయి ఇమేజ్ని కూడా ప్రింట్ చేసేశారు.
ఇక ఆ తర్వాత ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు దైనిక్ నవజ్యోతి ప్రెస్ని కాల్ చేస్తామని బెదిరించడం అండ్ అలాగే సంతోష్ గుప్తాని బైక్ మీద వెళ్తుండగా గన్తో ఫైర్ చేశారు కూడా. కానీ సంతోష్ గుప్తా అప్పటికి కూడా చనిపోలేదు. ఇక ఎక్కడి నుంచి ఇష్యూ పెద్దదవడంతో ఫారూక్ చిష్టి మనుషులు ఎవిడెన్స్ని తగలబెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్తో పాటు వాళ్ళకి తెలిసిన వాళ్ళ వ్యక్తుల దగ్గర ఉన్న ఎవరెవరైతే ఈ ఫొటోస్ ఉన్నాయో అండ్ అలాగే ఎవిడెన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా కాల్చడం మొదలుపెట్టారు. మరోవైపు అజ్మీర్కి సంబంధించిన డిఐజీ దేవేంద్ర భరద్వాజ్ ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ ఫొటోస్ని చూశాను, ఆ ఫొటోస్లో ఉన్న వ్యక్తులు అసలు స్కూల్ పిల్లలే కాదు, పైగా వాళ్ళు మంచిర్యాలకు సంబంధించిన వ్యక్తులు కూడా కాదు అని చెప్పి చిన్న పాయింట్తో ప్రెస్ మీట్ని క్లోజ్ చేసేశారు. ఇక ఆ తర్వాత న్యూస్ రిపోర్టర్ సంతోష్ గుప్తా గాయం నుంచి కోలుకొని 4th ఆర్టికల్ని పబ్లిష్ చేశాడు. ఈ ఆర్టికల్లో ఏముందంటే రాజస్థాన్ హోమ్ మినిస్టర్ అయిన దిగ్విజయ్ సింగ్కి 1.5 month బ్యాకే ఈ ఇష్యూ గురించి తెలుసని, కానీ దీని గురించి మాట్లాడకుండా ఆయన ఉండిపోయారని చెప్పి ఆర్టికల్లో సంతోష్ గుప్తా పబ్లిష్ చేశాడు. ఇక 4th ఆర్టికల్తో ఈ కేసు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఒకవైపు రామ్ మందిర్ బాబ్రీ మసీద్ గొడవతో హిందూ ముస్లిమ్స్ కొట్టుకుంటుంటే మరోవైపు రాజస్థాన్లో ఈ గొడవ కూడా యాడ్ అయింది. ఇక దీంతో రాజస్థాన్ హైకోర్టు ఈ కేసుని సిఐడికి అప్పచెప్పమని చెప్పారు. ఇక అలా అజ్మీర్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ తర్వాత సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత దీంట్లో 18 మంది అక్యూజ్డ్స్ ఉన్నారని, వాళ్ళ పేర్లు ఇలా ఉన్నాయి: ఫారూక్ చిష్టి, నఫీస్ చిష్టి, అన్వర్ చిష్టి, పురుషోత్తం అలియాస్ బబ్లీ, ఫోటోషాప్ ఓనర్ అయిన హరీష్ దోలాని. ఇక ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా సిఐడి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వీళ్ళలో మ్యాక్సిమం ఆఫ్ మెంబర్స్ అందరూ ముస్లిమ్సే, ఒక పురుషోత్తం అలియాస్ బబ్లీ తప్ప. అయితే ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులు ఎవరు అని చెప్పి పురుషోత్తం అలియాస్ బబ్లీకి అండ్ అలాగే ఫోటోషాప్ ఓనర్ అయిన హరీష్ దోలానికి మాత్రమే తెలుసు. కానీ వాళ్ళని కూడా జైల్లో పెట్టడంతో 2 సంవత్సరాల పాటు వాళ్ళు జైల్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత పురుషోత్తం బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ ఈ 2 సంవత్సరాల పాటు జైల్లో చాలా నరకాన్ని వాళ్ళ దగ్గర అనుభవించాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నవారు సూటిపోటి మాట్లాడడం అండ్ అలాగే తాను ఏ తప్పు చేయకపోయినా సరే జైలుకి వెళ్ళడం వల్ల అవమానాన్ని భరించలేక పురుషోత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో కలిపి ఊరేసుకుని చనిపోయాడు. నిజానికి చెప్పాలంటే ఈ కేసులో పురుషోత్తంకి ఎటువంటి సంబంధమూ లేదు. కేవలం తన పనిలో భాగంగా ఫొటోస్ని కడిగి ఫారూక్ ఇచ్చాడంతే. అయితే ఈ కేసులో హిందువులు ముస్లిమ్స్ ఇద్దరు ఉన్నారని చెప్పడానికి మాత్రమే పురుషోత్తముని బలవంతంగా జైల్లో పెట్టారు. ఒక ఫొటోస్ కడిగే పురుషోత్తముని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. ఇక ఆ తర్వాత ఈ కేసు చాలా నెమ్మదించిందని చెప్పాలి. సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి కొంతమంది విదేశాలకు వెళ్ళిపోతే మరికొంతమంది అదే రాష్ట్రంలో ఐడెంటిటీ మార్చుకుని చాలా స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. మరోవైపు విక్టిమ్స్గా ఉన్న కొంతమంది అమ్మాయిలు అయితే పెళ్ళై పిల్లలున్న అమ్మాయిలు వాళ్ళ భర్తలకి ఈ విషయం తెలియడంతో వాళ్ళ భర్తలు వాళ్ళని వదిలేశారు కూడా. తప్పు చేసిన వారు ఈ దేశంలో చాలా స్వతంత్రంగా బ్రతుకుతుంటే తప్పుకు గురైన వారు మాత్రం తమ భర్తలు వదిలేయడం, మరికొంతమంది పెళ్లి కాక అక్కడే ఉండిపోవడం, నిందలు అవమానాలు ఇవన్నీ భరిస్తూనే దాదాపు చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. దాదాపు 250 మంది హిందూ అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే కేవలం 32 మంది మాత్రమే ముందుకొచ్చి ఈ కేసు గురించి నిలబడ్డారు. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ కేసు మీద గట్టిగా నిలబడిన వారు ఎంతో మంది తెలుసా? 2 మాత్రమే. ఎవరైతే ఈ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు అమ్మల దగ్గర నుంచి అమ్మమ్మలుగా కూడా మారిపోయారు. వాళ్ళు న్యాయం కోసం వెయిట్ చేయడం తప్ప మరి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇక ఎట్టకేలకు 32 సంవత్సరాల తర్వాత 20th August 2024న ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. Think about that for a moment. 32 years later, a life imprisonment sentence after most of the convicts have either already served their sentence. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి లైఫ్ టైం జైలు శిక్ష రాజస్థాన్ హైకోర్టు ప్రకటించింది. ఇంకో హైలైట్ విషయం ఏంటో తెలుసా? రాజస్థాన్ హైకోర్టు ఈ కేసు గురించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా నియమించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే ఎంత లేట్ అయితే నార్మల్ కోర్టులో ఎంత లేట్ అవుతుందన్నది మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఈ కేసులో ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఒక్కొక్కరికి 7 లక్షల చొప్పున గవర్నమెంట్ ప్రకటించింది. కానీ దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఒక్క అమ్మాయి తప్ప మిగతా వారు ఎవ్వరు కూడా రాలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ లైఫ్ మీద ఈ కేసు ఎంత ఇంపాక్ట్ చూపించింది అన్నది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ కేసు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నా సరే వాళ్ళకి జీవితకాలం జైలు శిక్ష తప్ప ఉరి శిక్ష వేయలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఇండియాలో ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం జరిగినా సరే మన జ్యుడిషియల్ సిస్టమ్ ఏం చేయలేదు అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.